హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షిపత్రి అమ్మ స్వర్ణమాలాపత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము ఆత్మాయనము అన్న బుక్ని చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మరి కర్మ సిద్ధాంతము అన్న పాయింట్ గురించి మనం చదువుకుంటున్నాము. మరి ఒక్కొక్క క్వశ్చన్ అతను వేస్తున్నారు, ఆచార్య సమాధానం చెప్తున్నారు కర్మ సిద్ధాంతం గురించి. మరి దానిలో మరి ఒక ప్రశ్న, మానవుడు చాలా పరిణితి చెందాక అతనికి వివిధ చైతన్య స్థాయిలలో తాను మసలటం ఎలా గుర్తుంటుంది? అంటే నిద్రపోయేటప్పుడు శరీరం నుంచి బయటకు వచ్చి ఏమేం చేశాడో గుర్తుంటుందా? దానికి ఆచార్య సమాధానం చెప్తున్నారు. పరిణితి చెందిన వాళ్ళు అని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో దాని మీద నా సమాధానం ఆధారపడి ఉంటుంది. సగటు మనిషి తని తొలి మానవ జన్మ నుంచి ఆఖరి జన్మ లోపల 500-600 జన్మలు రకరకాల శరీరంలో తీసుకొని ఉంటాడు. మరి అప్పటికి 5వ ఉపదేశ దశను దాటుకొని అడ్జస్ట్ అవుతాడు. మరి ఈ ప్రపంచం నేర్పే అన్ని పాఠాలను నేర్చుకోవడానికి సాధారణంగా 600 జన్మలు అవసరమైన దాదాపు చివరి 50 జన్మల్లోనే మానవుడు ఆధ్యాత్మిక వైపు తిరుగుతాడు, ఆ దిశగా ఎదుగుతాడు. అందరిలోనూ ఉన్నట్లే తనలోనూ నిద్రాణంగా ఉన్న శక్తులను, అంటే అక్కడ ప్రేరణ, సహజ ప్రేరణ, యోగ దృష్టి, పూర్తి స్పృహతో శరీరాన్ని వదిలి బయటికి రావటం లాంటివి అవసరమైనప్పుడు ఉపయోగించడం నేర్చుకుంటాడు. పరిణితి చెందినవాడు ఈ శక్తులను మామూలు అవసరాల కోసము పెంపొందించుకున్నాడని అనుకోవచ్చు. మరి అయితే అంతగా ఎదగని వాళ్లకు కూడా ఒక ఫలానా దిశగా డెవలప్ కావడానికి అవకాశం కల్పించటం జరుగుతుంది. అటువంటి అవకాశమే నీకు ఇవ్వటం జరిగింది. నువ్వు పరిపూర్ణుడివి కావడానికి 50కి పైగా జన్మలు తీసుకోవలసి ఉంది. అయితే నీ అవసరం చాలా ఉండటం వల్ల నీకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వటం జరిగింది. నీకు జరిగిన మేలును మరిచిపోవని, దానికి ప్రతిఫలంగా నువ్వు తెలుసుకున్న దానిని ఇతరులకు తెలియజేస్తావని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నట్లే చేస్తూ పోతే నీ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు ఏం జరుగుతుందో నీకు మరింత స్పష్టంగా గుర్తుండటం మొదలవుతుంది. మరణాంతర జీవితం గురించి నువ్వు తెలుసుకున్న జ్ఞానం వల్ల మామూలు కన్నా చాలా వేగంగా ముందుకు వెళతావు. అదే సమయంలో నీకు ఎంతో శాంతి, మానసిక సంతృప్తి కలుగుతాయి. నీకు ఈ విధమైన అవకాశము ఏర్పడినంత మాత్రాన ఇటువంటి అవకాశము తమకు రావాలని కోరుకునే వారి కంటే నువ్వు చాలా గొప్పవాడినని ఊహించుకోకు. గర్వం ఎప్పటికైనా ప్రమాదమే. గర్వపడిన వాడికి అందుతున్న సహాయం ఆగిపోతుంది. అటువంటి వాడు పతనమైపోతాడు. చూసారా ఎంత బాగా చెప్పారో. నీకు అవకాశం వచ్చింది, నువ్వు చాలా అద్భుతంగా సేవ చేస్తావనే నేను అనుకుంటున్నాను. నీలాంటి అవకాశము రాదు చాలామందికి అని చెప్పిన తర్వాత నువ్వు నీకే అవకాశం వచ్చిందని నువ్వు అనుకుంటుందని నువ్వు గర్వపడ్డావనుకో, అది చాలా ప్రమాదకరము. ఆ గర్వము అన్నది అని చెప్తారనమాట ఆ ప్రశ్నకి. మరి ఒక ప్రశ్న, ఆడ జన్మలు మగ జన్మలు సమాన సంఖ్యలో తీసుకుంటామా, లేక అనుకోకుండా ఆడజన్మ మగ జన్మ తీసుకుంటామా? దానికి సమాధానము, నీ చివరి ప్రశ్న చాలా తేలికైన ప్రశ్న. 2 జన్మలు సమానంగా తీసుకోము. కొన్ని లక్షణాలు కేవలము స్త్రీల శరీరంలో ఉండగా మాత్రమే పెంపొందించుకోగలుగుతాము. కొన్ని పురుష శరీరంలో ఉన్నప్పుడు పెంపొందించుకోగలుగుతాము. మరి పరిపూర్ణత దశకు మనము చేరుకునేసరికి పరిపూర్ణ మానవులం కావడానికి మనలో ఉండవలసిన లక్షణాలు కనీస మోతాదులో పెంపొంది ఉంటాయి. వాటిల్లో కొన్ని చాలా ఎక్కువ మోతాదులు పెంపొంది ఉంటాయి. కర్మ చేసి ఎదిగిన వ్యక్తికి సాధు జీవితాన్ని గడుపుతూ దీర్ఘకాలం పాటు తపస్సులు చేయగల సామర్థ్యం ఉండి మానవాళికి సేవ చేయాలనుకుంటూ ఎదిగిన వ్యక్తికి వ్యక్తిత్వంలో తేడా ఉంటుంది. పరిపూర్ణ వ్యక్తులు అన్ని రకాల వాళ్ళు అవసరమే. మన గమ్యం చేరుకోవడానికి మనం ఎన్నో మార్గాలు ఎంచుకుంటాం కదా. మరి ఒక వ్యక్తి ధైర్యం లేనివాడు, చక్కని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేనివాడు, సాటివారికి నిజాయితీగా పరిపాలించలేనివాడు అయినట్లయితే ఆ వ్యక్తి వరుసగా 2-3 జన్మలు మగ జన్మలు తీసుకుంటాడు. అప్పుడైతే తనకి అవసరమైన విధంగా ఎదగడానికి తగినంత సమయం ఉంటుంది.
అలా కాకుండా ఒక వ్యక్తికి మాతృత్వ సహజమైన భావాలు లేవనుకో, నిస్వార్థ సేవ చేత కాదనుకో, ప్రేమించటం చేత కాదనుకో, అవతల వాళ్ళు ఆ ప్రేమ నిరాకరించినా సరే అటువంటి వ్యక్తి మరి ఒకటో రెండో ఆడజన్మలు తీసుకుంటూ ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ ఆ పాఠాలు నేర్చుకోవచ్చు. దీన్నే థియరీ ప్రకారం అయితే తాను తీసుకునే మొత్తం జన్మల్లో సగం ఆడజన్మలు, సగం మగ జన్మలు అయి ఉండాలి. కానీ ఆచరణకు వచ్చేసరికి అది సిద్ధాంతం ప్రకారము జరగదు. ఎందుకంటే కొందరు ఒక రకమైన శరీరంలోనే బాగా తేలికగా ఎదుగుతారు. రెండవ రకం దానిలో కంటే కాలక్రమంలో మానవుడు పరిపూర్ణ దశకు చేరుకునేసరికి అతనిలో స్త్రీ పురుష సంబంధమైన అన్ని ప్రధాన లక్షణాలు తగినంతగా డెవలప్ అయి ఉండాలి. ఆ పరిపూర్ణతను కొందరిని కలిసే అవకాశం నీకు దొరికినప్పుడు నీకు చెప్పినదంతా వాస్తవమైన నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఆచార్య గారు ఇలా అన్నారట, ఇంతటితో నీ ప్రశ్నలు అయిపోయాయి. షార్ట్ హ్యాండ్లో నువ్వు నోట్స్ రాసేసుకున్న వాటిని చదువుకున్నాక చూడు. నీ అన్ని ప్రశ్నలకు నేను సమాధానము చెప్పి ఉంటాననుకో, నీ స్థానంలో నేను ఉంటే పెందలాడే నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు అలసిపోయి ఉంటావు. కాబట్టి రాత్రి నువ్వు ఏం చేసావో ఉదయానికి గుర్తు పెట్టుకోవాలని కానీ, దాని మీద మనసు నిలుపుకొని నిద్రపోవాలని కానీ, నిన్ను గుర్తు పెట్టుకోవాలని కానీ, మనసు పెట్టి నిలుపుకోవాలని కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టను. 1 వారం రోజులు నీ దగ్గరికి నేను రాను. నీ ఇష్టం వచ్చినట్లు సొంతంగా నువ్వు ప్రయోగాలు చేసుకోవడానికి కావలసిన అవకాశం నీకుంది. నిన్న నీకు చెప్పాను కదా, నీకు ఏ ఇబ్బంది కలిగినా నేను నీ పక్కనే ఉంటాను, నీకు సహాయం చేస్తాను. ప్రశాంతంగా ఉండు తండ్రి, నువ్వు పరమాత్మ అని, నువ్వు ప్రశాంతంగా ఉండు నాయన, నేను వెళ్తాను అని చెప్పి ఆచార్య వెళ్ళిపోతారనమాట. మరి ఆయన వెళ్ళిపోయాక 1 వారం రోజుల పాటు ఎన్నో జరిగాయి. వాటన్నిటినీ నేను సుదీర్ఘంగా వర్ణించగలను. అయితే టూకీగా నేను చెప్తాను అవన్నీ ఏంటో అని చెప్తారనమాట. మరి ఈ రోజు రాత్రి ఎలాగో ఇతను డాఫ్ని దగ్గరికి వెళ్ళాడు. మరి ఆమె స్నేహితులు వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్లకు పరిచయం చేసిందంట డాఫ్ని. మరి వాళ్ళతో భూప్రపంచంలోని ఇప్పటి సంఘటనల మీద చాలా ఆసక్తికరంగా సంభాషణ సాగింది. ఆ విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసు నాకు అంటే ఆచార్య ఇతనికి అన్నీ చెప్పారు కదా, ఇతనికి ఈజీగా అర్థమవుతుంది. మరి నాకు ఉపయోగపడే విధంగా ఎన్నో సినిమాలు చూపించారు. వాటిలోని ఈ లోయలోని బంగ్లాల తోటలను చూశాను. అంత అందమైన తోటలు ఎప్పుడూ కూడా చూడలేదట ఇతను. డాఫ్ని దగ్గరికి వెళ్తే తను చూపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా హాస్టల్ లోకంలోని. మరి ఈ విధముగా 1000 తోటల్ని వాళ్ళు నాకు చూపించారు. వాటిలో ప్రకృతి ఆత్మలు చూశాను. మరి నాకు కనబడుతున్న సినిమా బొమ్మల్లో నాకు పరిచయమన్న పూలు కొన్ని ఉన్నాయి. అవి హాయిగా గాలికి తలలోపుతున్నాయి. ఆ పూల సైజుని బట్టి వాళ్ళ సైజును అంచనా వేశాను. వాళ్ళ చిన్న సైజులో 5-6 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఒక పువ్వు మీద వాలితే, ఒక పెద్ద సీతాకోక చిలుక వాలితే ఆ పువ్వు ఎంత కదులుతుందో దాని బరువుకు అంతే కదిలింది ఆ పువ్వు. అంటే పిల్లల పుస్తకాల్లో ఫెయిరీల బొమ్మలు ఎలా ఉంటాయో అచ్చం అలా అనమాట. కాకపోతే ఒక ముఖ్యమైన తేడా, మన పుస్తకాల్లో ఫెయిరీలకు రెక్కలు ఉంటాయి, ఇక్కడ వీళ్ళకి రెక్కలు లేవు. ఇలా రెక్కలు లేకపోవడాన్ని మనం అర్థం చేసుకోవాలి. లాజిక్గా చెప్పాలంటే ఆ ప్రకృతి ఆత్మలు ఉండే స్థాయిల్లో వాటికి అసలు రెక్కల అవసరమే ఉండదు. హాస్టల్ స్థాయిలో ఇక్కడ ప్రాపంచికంగా ఉన్నట్టు అక్కడ ఏమీ కూడా ఏ వస్తువులు అవసరం లేదు, ఓన్లీ ఆలోచన రూపము. మరి 2వ రోజు రాత్రి శరీరంలోంచి బయటకు వచ్చి మరోసారి 3వ తలానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే మంచం పైన ఇతను తేలుతున్నాడంట. శరీరమేమో మంచం మీద పడుకొని ఉంది. మొదటగా చార్లెస్ గొంతు ఇతనికి వినిపించిందంట. మిలిటరీ భాషలోనే మాట్లాడుతున్నాడు. ఇకనైనా నువ్వు నన్ను చూస్తే మంచిది. ఆ రోజున నువ్వు నీ ఇండియన్ మిత్రుడు కలిసి నాతో లండన్ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు వచ్చాను నేను వచ్చిన ప్రతిసారి నీ శరీరమేమో ఇక్కడ ఉంటుంది, నువ్వేమో వెళ్ళిపోయి ఉంటున్నావు. వాళ్ళ తమ్ముడు వచ్చాడనమాట వాళ్ళ అన్నయ్యని కలుసుకోవడానికి. కానీ ఇతను హాస్టల్ లోకంలో ఉంటున్నాడు. మంచం మీద శరీరం ఉంటుంది కానీ ఆత్మ లేదు. నేను 3 సార్లు వచ్చాను, మరి నువ్వేమో వెళ్ళిపోయి ఉన్నావు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటావో నాకు తెలియదు. తెలిస్తే నేను కూడా అక్కడికే వచ్చి ఉండేవాడిని.
నాకు తెలియక నేను నీ దగ్గరికి రాలేకపోయాను. అందుకే ఈసారి పెందలాడే నేను నీ దగ్గరికి వచ్చాను నిన్ను పట్టుకోవడం గురించని అని వాళ్ళ తమ్ముడు చెప్తే, అయ్యో నా తండ్రి చార్లెస్, సా సారీరా బాబు, నువ్వు నా కోసం చూస్తున్నావని నాకు తెలియలేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను చూసినవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. నీ చిన్న టవర్ గది అంటే నీకు చాలా ఇష్టము కదా, అయితే అక్కడికి వెళితే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నాడంట చార్లెస్. మరి అక్కడైతే ఇంతకు ముందులాగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు అని ఐడియా బాగుంది, మన ఇద్దరు వెళ్దాం పదని ఆ అన్నదమ్ములిద్దరు కూడా వెళ్తారనమాట. పాత రోజుల్లో మరి అక్కడ కబుర్లు చెప్పుకొని కూర్చోమనే వాళ్ళంట. అక్కడికి వెళ్ళాక ఇప్పటి వరకు ఏదైతే ఇతని అనుభవాలు చార్లెస్ తనకి ఏదైతే వివరంగా ఈ జ్ఞానాన్ని అందించారో అదంతా కూడా వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు అనమాట. అతను చాలా ఆనందంగా ఉంది. మరి అదృష్టం కొద్దీ ఆచార్య గారు కలిశారు నిన్ను. నేను చచ్చిపోయాక నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత డిప్రెషన్కి లోన్ అయిపోయావో, మరి నేను చాలా వర్రీ అయిపోయాను. నీతో మాట్లాడాలని శతవిధాల చార్లెస్ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎంతో బాధపడుతున్నావు, నీతో మాట్లాడాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నీకేమో నా మాటలు వినపడవు. గతంలో ఎంతో జాలీగా మనం గడిపాము. నువ్వు నాకంటే చాలా ముసలివాడివిలే అనుకునేవాడిని, అయినా సంతోషంగా ఉండేవాళ్ళము. నాకు నువ్వే ఫుట్బాల్ నేర్పించావు, మరి ప్రతిదీ నువ్వే నాకు నేర్పించేవాడివి. తీసుకున్న శ్రమకు నిన్ను మెచ్చుకోకుండా నేను ఉండలేను. జీవితం ఎంత చిత్రమైనదో కదా. మరి నా ఆలోచన అప్పట్లో హాయిగా బ్రతకాలి, జీవితాన్ని ఆనందంగా ఉండాలి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సంసారం ఏర్పరచుకోవాలి అని అనుకునేవాడిని. మరి ఆచార్య గారిని మొదటిసారి కలిసినప్పుడే ఆయన నాకు తెలియచెప్పారు, చనిపోయాక మనిషి మారడు అని, కాకపోతే మరణాంతరము అతను ఉండే పరిస్థితులు మారిపోతాయి అని చెప్పారు. చూస్తే ఆ మాట నిజమే కదా. మరి నువ్వు ఇక్కడ భయంకరమైన పరిస్థితుల్లో లేవని ఆచార్య గారి ద్వారానే నేను తెలుసుకున్నాను. మరి ఎవరో కొత్తగా వచ్చిన అమ్మాయి వెంట తిరుగుతున్నావంట, అది నిజమేనా అని అడిగాడంట. మరి అతను అలా ఊహించుకున్నానో తెలియదు కానీ నిజమే. పక్కన ఆడపిల్లను పెట్టుకొని తిరుగుతుంటే టైము ఎంత అవుతుందో కూడా మనకి తెలియదు. మరి ఆ అమ్మాయిని చూస్తుంటే నాకెంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. మరి తనకంటే నాకేదో ఎక్కువ తెలుసు కాబట్టి నా గురించి చాలా గొప్పగా అనుకుంటుంది. తాను బ్రతికొండగా సుఖపడలేకపోయింది, అందుకే తిప్పి సంతోషపెడదామని సినిమాలు హోటల్కి వెళ్ళి సరదాగా గడుపుతున్నాము అని చెప్పాడంట. మరి నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నానరా నిన్ను. భౌతిక శరీరాన్ని వదిలేశాక నువ్వు ఉన్న హాస్టల్ ప్రపంచంలో సెక్స్ సంబంధాలు ఉంటాయా? ఈసారి మాత్రం వాడు నిజంగానే సిగ్గుపడ్డాడంటే, మనం ప్రాపంచికంగా సంభోగం చేస్తారు కదా మానవులు బ్రతుకున్నప్పుడు, మరి చనిపోయిన తర్వాత అలా ఉంటుందా అని అడిగితే, ఒక రకంగా సెక్స్ సంబంధాల్లో పాల్గొంటుంటారు ఇక్కడ వాళ్ళు, అయితే అది భౌతిక తలంలో ఉన్నట్లుగా ఉండదు. మొదలు పెట్టడం అలాగే మొదలు పెడతారు. మరి నేను బ్రతికుండగా నువ్వు ఈ ప్రశ్న వేస్తే ఎలా సిగ్గుపడతానో అలాగే సిగ్గు అనిపిస్తుంది నాకు. ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడటము కూడా ఇలాగానే ఉంటుంది. మరి నేను పర్సనల్గా నీ గురించి మాట్లాడటం లేదు. హాస్టల్ ప్రపంచ పరిస్థితులకు భూలోక పరిస్థితులకు ఉన్న తేడాల గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలన్న ఆసక్తితో నిన్ను అడుగుతున్నాను, నీ గురించి అయితే కాదు అని అడిగితే, అప్పుడు హాస్టల్ ప్రపంచంలో కూడా వివిధ స్థాయిల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. అక్కడ ఉన్నత తలాల్లో డాఫ్నీని కలుసుకున్నానని చెప్పాను కదా, ఆమె అక్కడ సంగీతం నేర్చుకుంటుంది. మరి ఆవిడ బ్రతికుండగా ఆమె అంటే నాకు ఎంతో ఇష్టము. ఆవిడని పెళ్లి చేసుకోమని ఆవిడని అడిగి ఉండేవాడిని. మరి మా ఇద్దరి మధ్య గతంలో ఎటువంటి శారీరక సంబంధం లేకపోయినా ఇప్పుడు ఈ హాస్టల్ స్థాయిలో మా ఇద్దరి మధ్య శారీరక సంబంధంతో ఎనలేని అభిమానం కొనసాగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆ అనుబంధము కేవలము హాస్టల్ ప్రపంచంలో ఉండటం మాత్రమే కాక మా తరువాత జన్మకు దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఒక రాత్రి నాతో వస్తావా అని డాఫ్నీని పరిచయం చేస్తానని అడిగాడంట. అలాగే వస్తానని వాళ్ళ తమ్ముడు చార్లెస్ చెప్పాడనమాట. అప్పుడు గురువారం రాత్రి మనం వెళ్దాము అని వాళ్ళిద్దరూ అనుకున్నారు, అన్నయ్య తమ్ముడు. మరి ఈ మధ్యనే మా నాన్నను కలుసుకున్నాడట చార్లెస్, అంటే వీళ్ళ ఇద్దరికి జన్మనిచ్చిన తండ్రిని. ఆయన చనిపోయి కొన్నేళ్ళు అవుతుంది. మరి చార్లెస్ వర్ణించిన దాన్ని బట్టి ఆయన 2వ హాస్టల్ తలంలో ఉన్నాడని తెలిసిందంట. గులాబీ పొదల మధ్య చూశాడట ఆయన్ను. మరి నా బాల్యంలో
అలాగే కనబడేవాడు ఆయన. ఆఖరిసారి మొన్న ఆయన కలిసినప్పుడు ఆయన చాలా దిగులుగా కనిపించాడు. ఆయనకు అక్కడ ఎంతో మచ్చికైన ఒక కుక్క ఉన్నట్లుంది, కనబడకుండా పోయింది. ఎక్కడో తప్పిపోయిందంట. ఎక్కడో తప్పిపోయిందని ఆయన ఉద్దేశం. నిజానికి ఏం జరిగిందో చార్లెస్కి వివరించాను. వాడికి అసలు ఆ విషయంలో ఆసక్తి అనిపించలేదు. అలా మాట్లాడుతూ ఇద్దరు కూడా ఆ చార్లెస్ వాళ్ళ అన్నయ్య మాట్లాడుకుంటూ గడిపేశారనమాట. మరి ఏదో ఒక ఫీలింగ్ అనమాట, రెస్ట్లెస్ కలగటం మొదలైంది. గురువారం సంగతి మర్చిపోవద్దని చార్లెస్కి గబగబా చెప్పి మరుక్షణము మంచం మీదకి వచ్చేసాడు ఇతను. మరి శరీరంలోకి ఎలా ప్రవేశించాడో ఇతనికే తెలియలేదంట. బుధవారం రాత్రి కలచివేసే అనుభవం ఒకటి వచ్చిందంట. ఆ పీడకల్లో డాఫ్నీ వచ్చింది. మేమిద్దరం ఒక చీకటి గుహలో ఉన్నారట. అక్కడ గొరిల్లా లాంటిది చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. మరి ఇద్దరి దగ్గరికి నేల మీద కూర్చొని ఉందట అది. మరి దాని నుంచి ఎందుకో వాళ్ళిద్దరు తప్పించుకోలేకపోతున్నారట. మరి డాఫ్నీని ఇతను కూడా. అది వీళ్ళిద్దరిని డాఫ్నీని అలా చూస్తుందట. ఆ కలలోనే నాకు తెలుస్తుంది, నేను డాఫ్నీని కాపాడుకోవాలనుకుంటున్నాను. అయితే ఆ గొరిల్లా చాలా పెద్దది, దానికి బలం ఉంది, దాంతో నేను పోరాడలేని నాకు తెలుసు. తప్పించుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్న దానికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. అతి భయంకరంగా అరుస్తూ అది మేము ఆ గుహలో అటు ఇటు పెరుగెడుతూ బయటికి వెళ్ళే దారి కోసం వెతుక్కుంటున్నాము. కలలో కూడా చెమట పట్టేసిందట ఇతనికి. మరి ఆచార్య గారిని తలుచుకోవడానికి ప్రయత్నించాడట. మరి ఆయన వచ్చి మాకు సహాయం చేస్తారన్న ఆశ. అయితే అటువంటిది అక్కడ జరగలేదు. మా కర్మానికి మమ్మల్ని వదిలేసినట్లు అనిపించింది. కొంచెం సేపు అయ్యాక ఆ గొరిల్లా లేచి డాఫ్నీ దగ్గరకు వచ్చి తన పొడవాటి బొచ్చు చేతులతో ఆమెను పట్టుకొని ఆ గుహలో మరోవైపుకు లాక్కెళ్ళటం మొదలుపెట్టింది. అది వచ్చి తీసుకెళ్ళిపోయిందంట. ఈ డాఫ్నీ కెవ్వుమని విడిపించుకోవాలని ప్రయత్నం చేసిందట. ఏం చేయడానికి తోచక మరి ఆ జీవి మీదకి ఇతను వెళ్ళాడట. ఇతని చేతిలో ఆయుధం లేకపోయినా ఎలాగోలాగా దాన్ని పీక పట్టుకొని ప్రయత్నం చేశాడంట. దాని దృష్టి నా మీదకు మళ్లించాలని నా ఆలోచన. దాని శ్వాసలోని వాసన ఇప్పటికీ తెలుస్తుంది నాకు. అలా దాని మీదకి లంఘిస్తూ ఉండగానే మెలకు వచ్చేసింది నాకు. విపరీతంగా చెమటట. మరి ఆ పక్క అంతా కూడా అదంతా బట్టలన్నీ తెరిచిపోయి గందరగోళంగా ఉన్నది. మరి ఈ కళకు అర్థమేమిటో కూడా నాకు అర్థం అవ్వలేదు. వీలైనంత తొందరగా నేను డాఫ్నీని అడగాలి. దీని విషయం ఆమెకి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని ఇతను అనుకుంటున్నాడు అనమాట. మరి నేను హాస్టల్ సహాయకునిగా నా జీవితాన్ని ప్రారంభించింది గురువారం రాత్రి నుంచి. చార్లెస్ని 3వ తలంలోనికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాను. చార్లెస్ ఆలస్యంగా వచ్చాడు. రావడమే ఆందోళనగా వచ్చాడు. దానికి కారణము భూలోకంలో వాడి స్నేహితుడు విల్ ఫ్లేచర్ అనేవాడు లండన్ మీద జరిగిన దాడిలో కూలిపోయి చనిపోయాడంట. చార్లెస్ ఫ్రెండ్ మరి తనతో వచ్చి సహాయం చేయమన్నాడు. ఇద్దరూ లండన్కి బయలుదేరారు. ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడుంటాడో చార్లెస్ తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి మరొక 3 హాస్టల్ సహాయకులు ఉన్నారు అక్కడ. సహాయం చెయ్యాలని ఆర్దుత ఉంది కానీ వాళ్ళకు అనుభవం లేదు. మరి మా సహాయానికి అక్కడంటే కొత్తగా చనిపోయిన వాళ్ళకి తర్వాత ప్రాసెస్ ఏంటో ఆ పైలోకాల్లో హెల్ప్ చేస్తారనమాట మాస్టర్స్. ఈలోపు వీళ్ళిద్దరూ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి చేయడానికి తెలియలేదు, కానీ వీళ్ళు కూడా వెళ్తే వాళ్ళు హ్యాపీ అయ్యారంట. మరి 2 గంటల సేపు కష్టపడ్డాక చివరికి ఆ బిల్లు, చనిపోయిన వ్యక్తి బిల్లు తన వ్యతిరేక శరీరాన్ని వదులుకోవడానికి సంకల్పించేలా చేశారట. ఆ శరీరాన్ని వదలగానే అతను పూర్తిగా వేరే మనిషిలాగా మారిపోయి వీళ్ళ సంరక్షణలోకి తీసుకున్నారు. అతని వెంట అతనింటికి వెళ్ళారట. అక్కడ అతని పడుచు పిల్లం ఉంది. తెల్లవారితే ఆమె అందుకోబోయే ఈ వార్తకు ఆమెను సిద్ధపరచడానికి ఏం చేయగలమో అంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు అనమాట. ఆవిడికి తన భర్త చనిపోయాడు అన్న విషయం ఆవిడికి ఎలా తెలియపరచాలని ఆలోచన చేస్తున్నారు వీళ్ళిద్దరూ. బిల్తోనే ఉంటానన్నాడు చార్లెస్. అతని పరిస్థితి వాడికి బాగా తెలుసు కాబట్టి తిరిగి ఆ గొడవలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఏదైనా సహాయం చేయగలుగుతానేమోనని ఒక అంబులెన్సు దాటుకొని వెళ్ళిపోయిందంట. దాన్ని వెంబడించడానికి నిర్ణయించుకున్నాను. అది లండన్లో ఉండే ఒకానొక పెద్ద హాస్పిటల్కి చేరింది. ఒక స్ట్రెచ్చర్ ఉంది. ఆ స్ట్రెచ్చర్ మీద ఒక అమ్మాయి ఉంది. ఆ స్ట్రెచ్చర్ని జాగ్రత్తగా బిల్డింగ్లోకి తీసుకువెళ్ళారు. ఆ అమ్మాయే
హాస్టల్ శరీరంలో చాలా ఆందోళనగా నడుస్తుంది ఆ స్ట్రెచ్చర్ పక్కన. ఆ శరీరాన్ని పరీక్షించాక ఒక వార్డులోకి తీసుకువెళ్లారు. ఆ వార్డు ఈ మధ్య గాయపడి వచ్చి చేరిన వారితో నిండిపోయి ఉంది. ఏ హడావిడి లేకుండా ఎంతో నేర్పుగా ఆమెను మంచం మీదకి చేర్చి రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు చేశారు. స్పృహ లేని తన శరీరం దగ్గర పనిచేస్తున్న డాక్టర్స్తో, నర్సుతో మాట్లాడాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. అంటే చివరి దశలో ఉంది మరణించడానికి. కానీ కొంచెం సేపటి తర్వాత నేను చెప్పవలసిన మాటలు ఆమె వింది. అంతా బాగానే ఉంది అని చెప్పాను ఆమెకు. ఎందుకో నాకు అలా అనిపించింది. ఆమె ప్రశాంతంగా ఉండి జరిగేది చూస్తూ డాక్టర్లు, నర్సులు చేస్తున్న ప్రయత్నాలకు తన సంకల్ప శక్తిని జోడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. ఆమెకు అలా ఎందుకు చెప్పానో నాకు అప్పుడు తెలియదు. నిజంగా అలా చేస్తే ఆమెకు ఉపయోగకరంగా ఉంటుందో లేదో కూడా తెలియదు. చెప్పాలనిపించింది, చెప్పేటట్టుది. మరి ఆ వ్యతిరేక పదార్థంతో చేయబడిన ఒక సన్నని త్రాడు లాంటిది ఆమె శరీరం నుంచి హాస్పిటల్ మంచం మీద పడుతున్న ఆమె భౌతిక శరీరం వరకు ఉంది. దాంతో ఆమె చనిపోలేదని అర్థమైంది. చనిపోదని గట్టిగా తెలిసిపోయింది. ఆ రాత్రంతా ఆమెతో మాట్లాడుతూ గడిపేశాను. అప్పుడు ఆమె చెప్పింది, విధ్వంసానికి గురి అయిన ఇంటి పక్కనే తాను ఉంటుందట. తన ముసలి తల్లి ఎలా ఉంటుందోనని కంగారు పడుతుంది. దాంతో ఈ మధ్య తెలుసుకున్న దానిలో కొంత ఆమెకు తెలియచెప్పాను. ఆ వార్డు అటు ఇటు తిరుగుతూ కొందరు హాస్టల్ సహాయకులు ఉన్నారు. వాళ్ళలో ఒక అతని పేరు జిమ్. అతన్ని నేను ఇంతవరకు చూడలేదు. నేను చేసిన ప్రయత్నాలకు అతను నన్ను కంగ్రాట్ చేశాడంటే ఇతనికి శరీరంతో ఉన్నాడు కాబట్టి మరి ఆచార్య ఏ ఆత్మజ్ఞానాన్ని, ఏ విద్యనైతే నేర్పించాడో ఇతను అద్భుతంగా వర్క్ చేస్తున్నాడనమాట. ఇతను చేసే ప్రయత్నాలకు కంగ్రాచులేషన్ చేశాడు. ఇటువంటి ఎమర్జెన్సీలో సహాయం చేయడానికి అవసరమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మరింతమంది ఉంటే బాగుండు అని అనుకున్నాడంట. మరి శుక్రవారం రాత్రి అనన్యమైన అనుభవం వచ్చింది. ఆ రాత్రి జరిగిన వాటిని కొంచెం వివరంగానే చెప్పాలి. డాఫ్నీని అకాడమీలో తన గదిలో కలుసుకున్నాను. ఆమెను కలవగానే మొట్టమొదట అడిగిన అనుభవం ఏంటంటే నాకు వచ్చిన పీడకల్లో ఆమె పోషించిన పాత్ర గురించి. అసలు నేను రానేలేదు అని గట్టిగా చెప్పింది. తర్వాత ఇద్దరూ కలిసి తలమైన 4వ తలంలోకి మా అంతట మేము వెళ్ళడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాము. అయితే కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకోవడానికి 4వ తలంలో మాకు తెలిసిన ప్రదేశం ఏదీ లేదు. అది మాకు ఎదురైన సమస్య. మరి మనసుని ఏకాగ్రం చేసుకుని అక్కడున్నదని ఆచార్య గారు చెప్పి ఉన్ని మెంటల్ ఆసుపత్రిని ఊహించుకోవడానికి ప్రయత్నించాను. అయితే ఏమీ జరగలేదు. ఆ తరువాత ప్రయత్నం ఫెయిల్ అయ్యాక అనుకున్నాను, ఆచార్య గారి ఆలోచన రూపాన్ని తయారు చేసి ఆయన సాయం తీసుకుని ఉంటే బాగుండేది అనిపించేది. మరి నా వెనకాతలు ఎవరో కిసుక్కుని నవ్వినట్లు అనిపించింది. చూస్తే ఆయనే. ప్రతి హాస్టల్ తలానికి సంబంధించి గుర్తుపెట్టుకో తగిన ప్రదేశాలను చూపిస్తున్నారు ఆయన. వాటిని మేము గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో చేతులు కలిపి పట్టుకున్నాము. అంటే ఇప్పుడు ఈ డాఫ్ని, ఇతను, ఆచార్య గారు వెళ్తున్నారనమాట. కళ్ళు తెరిచేసరికి దృశ్యాన్ని సరిగ్గా వర్ణించడం, అంత అందమైన లోయని ఎప్పుడు చూడలేదట. కొంతవరకు అడవి ఉంది. నేలంతా రంగురంగులు, మొక్కలు దట్టంగా ఉన్నాయి. అయితే ముట్టుకుంటే మెత్తగా ఉన్నది. దాంతో కలిసిపోయి అడవి పూలు విరగబోసి ఉన్నాయట. మరి కొన్ని అడవి రోజాలు ఆ పక్కనే కనిపించాయి. రంగురంగుల అడవి పూలు చాలా దూరం వరకు పరుచుకొని ఉన్నాయి. అక్కడ లేని రకమే లేదు. ఆ పూల అందానికి ఊపిరి పీల్చడం కూడా మర్చిపోతాం. ఈ ప్రదేశం మీకు నచ్చుతుంది అనుకుంటాను. దీన్ని ఫెయిరీ లోయ అంటారు. అంటే దేవా ప్రపంచానికి ఇది ఉయ్యాల లాంటిది అని చెప్పవచ్చు. మరి తమకు అప్పగించబడిన ప్రత్యేకమైన పని పూర్తయిపోగానే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈసారి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇదంతా పరిశీలనగా చూడండి. అయితే చడి చప్పుడు లేకుండా ఎవరికి ప్రశాంత భంగం కలగకుండా చేయాలి ఆ పని. ఎందుకంటే తమ ప్రవర్తనను సిగ్గుపడని మొరటి మనుషులకు ఎలా దూరం పెట్టాలో వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. హాస్టల్ పదార్థంతో లావుగా ఉండే గోడ కట్టేస్తారు. ఇక మానవుడు ఎవ్వడికి దాని అవతల ఏముంటుందో కనబడదు. ఇలాంటి చోటు ఒకటి ఉందని తెలిసిన మానవులు ఇంక దానిని చూడలేరు. భూలోకంలో ఇటుక గోడలు ఎలా పనిచేస్తాయో ఈ హాస్టల్ స్థాయిలో ఈ హాస్టల్ గోడలు కూడా అలాగే పనిచేస్తాయి అని ఆచార్య వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. అప్పుడు మళ్ళీ 5వ తలంలోకి వెళ్ళాలని అనుకున్నారు. కళ్ళు తెరిచేసరికి అద్భుతము.
మరి ఎడారి లాంటి ఆరు బయలు, కాకపోతే ఇక్కడ ఇసుకకు బదులు పచ్చిక ఉంది. కొంచెం దూరంలో ఒక పెద్ద నగరము, అక్కడ టవర్లు, శిఖరాలు, వాటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు, మరి నగరం పైన సూర్యుడు, దానిలో నుంచి ఆ బిల్డింగులన్నీ కూడా బంగారు రంగుతో ఉన్నాయట. దానివల్ల ఆ భవంతులే బంగారంలో మెరిసిపోతున్నాయి. అంటే బంగారు నగరము మిత్రమా, నువ్వు ఇక్కడికి వచ్చి దీని గురించి బాగా తెలుసుకోమని నా సలహా. స్వర్గంలో ఏమేమి ఉంటాయని సాంప్రదాయం ఊహించిందో, మరి స్వర్గంలో ఏమేమి ఉంటాయని చెప్పారో అవన్నీ నీకు ఇక్కడ కనిపిస్తాయి. అసలు ఈ నగరము మొత్తం ఒక ఆలోచన రూపము, దాని లోపల కూడా తండ్రి అయిన దేవుని ఆలోచన రూపము. మరి క్రీస్తు ఆయన 12 శిష్యుల ఆలోచన రూపాలు, చాలా మహనీయుల ఆలోచన రూపాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి. మళ్ళీ చేతులు పట్టుకొని 6వ తలానికి వెళ్ళాలని సంకల్పించుకున్నారట. మరుక్షణము ఒక చెరువు అంచున నిలబడి ఉన్నారట. దాని చుట్టూ ఎత్తుగా రాతి గోడ ఉంది. మా ఎడమ వైపున కొంత దూరంలో ఒక చిన్న ద్వారం లాంటి ఖాళీ ఉంది. అందులో నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తామో కదా, ఈ దృశ్యాన్ని స్పష్టంగా మనసుకు ఎక్కించుకో అని ఆచార్య మళ్ళీ ఇతనికి చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పనికి పూర్తి నిశ్శబ్దత కావాలనుకున్న వాళ్ళు ఈ చెరువును ఉపయోగించుకుంటారు. కేవలము తపస్సు ద్వారా ఎదిగే తెగ లేక శాఖ ఒకటి ఉంది. ప్రపంచంలో వాళ్ళు బ్రతికొండగా ఈ స్థలము ఎక్కడుంటుందో వాళ్ళకి బోధించే వాళ్ళు ఉంటారు. స్వర్గం ఉన్నది క్రైస్తవులకు బోధించినట్లుగా చిన్న చిన్న పడవలు కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. మరి దానిలో తేలుతున్నప్పుడు ఒక పడవ మరొక పడవను దాటుకొని ముందుకు వెళ్ళటం అసాధ్యము. ఆ నీళ్ళ లోపల ఏదో ప్రవాహం ఉంది. దాని పడవలు ఒకే విధంగా చెరువు మీద గుండ్రంగా తిరుగుతాయి. ఇక్కడ ఆ చుట్టూ తిరగడానికి భూకాల ప్రకారం 24 గంటలు పడుతుంది. ఒక చుట్టు పూర్తయ్యేసరికి ఆ పడవలో తిరిగే వ్యక్తి ధ్యాన ప్రక్రియలు పూర్తవుతాయి. సరిగ్గా అంతే టైం పడుతుందన్నమాట. అంటే ఆ ఎడమవైపు ఉన్న 5వ తలంలోకి వెళ్ళారు. అక్కడ ఒక చెరువుని సృష్టించుకోవచ్చు. అక్కడ ఆ చెరువుని ఎలా ఉపయోగించుకోవాలి, హాస్టల్గా ఎంత గట్టిగా అనుకుంటే అంత అద్భుతంగా అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే ఆధ్యాత్మిక నిశ్శబ్ద జలాలు అంటారట. మరి ఇంక నేను వెళ్తాను, మరి నేను పక్కన లేకపోయినా మీరు ఏ విధమైన కష్టము లేకుండా తిరిగి మీరు వెళ్ళిపోగలరు. ఆయన ఊహించినట్లుగానే డాఫ్నీ నేను కూడా ఏ కష్టం లేకుండా తిరిగి వెళ్ళిపోయారట, ఇతను డాఫ్నీ కూడా. అయితే 4వ హాస్టల్ స్థలంలోకి వచ్చి ఫీరీ లోయను చూడగానే కాసేపు అక్కడ నిర్ణయించుకున్నట్టు గడపడానికి వాళ్ళిద్దరూ. మరి ఎంతో పెద్ద ఉత్సవం జరుగుతుంది అక్కడ. ఆ లోయలో చాలా ఏర్పాట్లు, గుర్తులు కనిపిస్తున్నాయి. వేల మంది అక్కడ వాళ్ళు ఆ లోయలో చేరుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ ఎవరో అధికారులు అక్కడ చూశారండి వీళ్ళిద్దరిని. వాళ్ళలో ఒక అతను వీళ్ళ వైపు వస్తుంటే మరి అక్కడ ఉండనివ్వని ఆచార్య గారు అక్కడ ఉండకూడదని ముందే చెప్పారు కాబట్టి మరి ఆ వచ్చి అతను వెళ్ళిపోమంటాడేమో అని అనుకున్నారట. అతను నెమ్మదిగా హోందాగా వీళ్ళ దగ్గరికి వచ్చి చక్కని మేధస్సుగా ఉన్నాడంట అతను. మరి మాకు తెలియకుండానే లెగిచి నించున్నారట అతను వచ్చినప్పుడు. అతను ధరించిన దుస్తులు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఉన్నత అధికారం లాంటి దుస్తులు వేసుకున్నాడంట, కోటు అది కూడా. మరి అక్కడ ఆ అడవి పువ్వులు ఎన్నో ఎంబ్రాయిడరీలో ఉన్నాయి. అతని ముఖంలో భావాలు చూస్తే ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తున్నట్లుగా అనిపించలేదు. అందుకే అతను చూసి చిరునవ్వు నవ్వారంట వీళ్ళు. మా వల్ల ఇబ్బంది ఏమీ ఉండబోదని అతను అర్థం చేసుకున్నాడట. మరి అప్పుడు జరిగింది ఒక అద్భుతము. నోరు మెదపకుండానే అక్కడ సంభాషణ జరుగుతుంది. జవాబులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే నోరు విప్పి మాటల రూపంలో సంభాషించుకుంటే వచ్చేదానికన్నా వేగంగా వస్తున్నాయట. మరి మాకేదైనా మీరు సహాయం చేయగలరా అని అడిగినట్లు అనిపించిందట అతను ఇతన్ని. మరి ఆ సమాధానం నా మనసులో ఆలోచన రూపంలో వెలుబుచ్చుతూ డాఫ్నీ హాస్టల్ ప్రపంచపు శాశ్వత నివాసి అని, నేను భౌతిక శరీరంలో జీవిస్తున్నానని, ఆ భౌతిక శరీరం నిద్రపోతూ ఉండగా నేను ఇలా ఇక్కడికి వచ్చానని అతనితో చెప్పాడట. అతను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది అనమాట. ఇతను కూడా అలా మాటలు కాకుండా సంజనల ద్వారా చెప్తే అతనికి అర్థమైందంట. తన చీఫ్ మమ్మల్ని తన వద్దకు పిలుచుకు రమ్మన్నాడట.
అతని వెంట వెళ్ళడానికి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారనమాట. వెంటనే అతనితో మధ్యలో గుండ్రని రంధ్రం వైపు ఇద్దరు వెళ్ళారు. మరి దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో పెద్ద ఖాళీ స్థలము, అందరూ కూడా నిలబడి ఉన్నారు. ఆ ఖాళీ స్థలంలోకి అడవి పూల మాలలు కట్టి ఉన్నాయి. మరి పెద్ద కంచితో అందాన్ని పోల్చకుండా ఉండలేక అంత అద్భుతంగా ఉందట ప్లేసు. ఆ వృత్తాకారపు స్థలంలో ఒక వేదిక, 4 మూలల్లో స్తంభాలకు ఆకుపచ్చని, మనం ఒక వేదిక, ఒక కళ్యాణ మండపం అంటే చక్కగా అలంకరించుకుంటాం కదా, అలా మాలలు కట్టి ఉన్నాయట. చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉందన్నమాట. మరి అది ఎలా వచ్చారంటే కూర్చోవడానికి, అందరూ కూర్చోవడానికి కూడా సీట్లు ఏర్పాటు చేశారు. మరి ఆ చెట్లకు వెనక ఆనుకోవడానికి అనుకూలంగా ఉంది. చూడడానికి ఎంతో సుఖంగా ఉన్నాయి. అద్భుతంగా ఉందన్నమాట. కూర్చుందామా అనేటట్లుగా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారట, సింహాసనం లాంటి సీట్లు. మరి నాచుతోనే తయారైన మిగిలిన సీట్ల కంటే మరింత అలంకారంగా ఉన్నాయట. మరి చీఫ్ తీసుకురమ్మన్నాడు కదా వీళ్ళిద్దరిని, వాళ్ళ రాకోసం వీళ్ళు వేచి చూస్తున్నారనమాట. మరి అక్కడికి వెంట పెట్టుకుని వచ్చిన అతను కొంతవరకు చెప్పాడట. ఆయన చెప్పిన దాని సారాంశం ఏంటంటే, అక్కడ జరిగిపోయే డిగ్రీ పట్టా ఉత్సవము అంటే చూడటం కోసం వాళ్ళంతా వచ్చారు. కొందరు ప్రకృతాత్మలు పరిణామ క్రమంలో తరువాత దశకు చేరుకునే సమయం వచ్చేసినప్పుడు, దేవాలయ్యే సమయం వచ్చేసినప్పుడు ఇటువంటి సమావేశాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే పరీక్షలకు మనం ఒక ఎగ్జామ్కి లేదా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కౌన్సిల్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలా అనమాట. ప్రకృతి ఆత్మలు దేవాలుగా మారడానికి ఇక్కడ ఇది జరుగుతుంది. మరి ఆ 3 ప్రత్యేక రంగాల్లో ఏదో ఒక రంగంలో పరిణామం చెందుతూ వస్తాయి యువాత్మలు. ఆ 3 మార్గాల లేదా రంగాలు ఏంటంటే, శక్తి మార్గము, ఇందులో సంగీతం రంగులతో పనిచేస్తారు. వృక్ష ప్రపంచంలో మార్గదర్శకులుగా ఉండే మార్గము, ఇందులో ప్రగతి అనేవి దేవ పరిణామంలో ఉండే హాస్టల్ స్థాయిలో జరిగే ప్రయోగాల నుంచి వచ్చినవి. మరి మానవ ప్రపంచంలో కలిసి పనిచేసే మార్గం అంటే ప్రకృతి ఆత్మలు చాలా తరచుగా మానవుల్లో కలిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతోటి పిన్న వయసులోనే హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వాళ్ళు తరచూ ఆడుకుంటారట. ఎలా కావాలంటే అలా మలుచుకోగలిగిన హాస్టల్ పదార్థాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి నేర్పుతారు. దాంతో ఆ పిల్లలు నిజంగానే ఫెయిరీ కథల్లో జీవిస్తారు. ఆ కథలోని ఏ పాత్ర రూపాన్ని కావాలంటే ఆ పాత్ర రూపాన్ని ఎంతకాలం కావాలంటే అంతవరకు ఉండేలా, ఆ పాత్రల అవసరం ఉన్నంత వరకు అవి ఉండేలా ఉంచగలుగుతారు వాళ్ళు. ఇదంతా కూడా మరి భౌతిక ప్రపంచం ఎలాగో దేవాలకు ఈ హాస్టల్ ప్రపంచం అలా అనమాట. జన్మల మధ్య కాలములో అంటే మరణాంతరము పక్షులు ఈ 4వ తలానికి వస్తాయి. జంతువులు 6-7 తలాలకు వస్తాయి. మళ్ళీ జన్మ కోసం అక్కడ వేచి ఉంటాయి. పక్షులు, చేపలు, సీతాకోక చిలుకలు, రెక్కలున్న మరెన్నో జీవులు ప్రకృతాత్మలుగా మారుతాయి. దేవా పరిణామంలో భాగమవుతాయి. వాళ్ళెప్పుడు మానవ పరిణామంలో భాగము కారు. మరి అప్పుడు దగ్గరలో ఉన్న ఒక అడవి బృందం ఒకటి బయటకు వచ్చిందంట. ఫెయిరీ కథలో చెప్పే మాయా తివాచి అంటే ప్రాణం పోసుకోవటం గురించి ఎప్పుడైనా ఊహించి ఉంటే అది ఇప్పుడే. ఆ బృందంలో 2 ప్రధానమైన వ్యక్తులు ఆ తివాచి మీద పద్మాసం వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆ నేలకు గజం ఎత్తులో తివాచి అలా పైకి ఎగురుతుంది. పూల తీగలు ముక్కును గరుచుకుని లెక్కలేనన్ని పక్షులు ఊహకందని రంగులలో ఎగురుతున్నాయి. అవి ముందు భాగంలో ఎగురుతూ ఆ తివాచిని లాక్కుని వెళ్తున్నట్టుగా, మరి ఇతర దేవాలు ఆ తివాచికి అటు ఇటు విచిత్రంగా ఎగురుతూ ఒక ఊరేగింపులాగా వస్తున్నారట. మరిన్ని చిన్న పిట్టలు ముందుకు వెనక్కి ఎగురుతూ రోజా రేఖలను ఊరేగింపు వస్తున్న మార్గంలో, అంటే మనం ఒక దేవుని సేవ చేసేటప్పుడు దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, ఎలా అయితే మనం చేస్తామో అక్కడ కూడా ఇలా అటువంటి సిచ్యుయేషన్ అనమాట. మరి ఒక్కో పెట్ట నేల మీదకి దిగుతూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్న ఆ రోజా చెట్ల గుబుర్ల నుంచి ఒక్కో రోజా పువ్వును కోసుకొచ్చి ఇక్కడ జల్లుతున్నాయట. ఆ ఊరేగింపులో ముందున్న తమ స్థానానికి చేరుకుంటున్నాయి. అక్కడ ఆ రేకుల్లో చల్లడానికి ఆ ఊరేగింపు నెమ్మదిగా వస్తుంటే అన్ని రకాల పక్షులు సుస్వరమైన కోతలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందంట.
ఆ ఊరేగింపు తన గమ్యానికి చేరుకుంది. ఇద్దరు ప్రధానమైన వ్యక్తులను వేదిక మీదున్న సింహాసనాల దగ్గరికి తోడ్కొని వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు చీఫు, ఆ రెండో వ్యక్తి ధరించిన దుస్తులు బట్టి ఆయన ప్రధాన అర్చకులని అక్కడ అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ చూస్తున్నారన్నమాట. డాఫ్ని ఇతను కూడా అక్కడ జరుగుతున్న ఆ సిచ్యుయేషన్ని, సన్నివేశాన్ని చూస్తున్నారు. అప్పుడు వీళ్ళకి గైడ్గా ఒక అతను వచ్చాడు కదా, పిలుచుకొచ్చిన అతను మరి చీఫ్ ముందు నిలబెట్టాడంట. ఇద్దరు కూడా వేదిక మీద కూర్చోమని చీఫ్ చెప్పారట. మరి ఆ చీఫ్కి కుడివైపున కూర్చోబెట్టారు. ప్రధాన అర్చకుడికి ఇతను కూర్చోబెట్టారు. ఉత్సవం మొదలయ్యేబోయే ముందు కేవలం దేవాలతో ఏర్పడిన ఆర్కెస్ట్రా గుంపు కొంచెం సంగీతాన్ని వినిపించింది. ఆ సంగీతం ఎంతో మధురంగా, ఉత్సాహంగా ఉంది. మళ్ళీ అక్కడ నిశ్శబ్దం. వేలాది పక్షులు అక్కడ చేరి ఉన్న అస్సలు చిన్నది కూడా ఆ కిచకిచలు వినిపించలేదట. అంత నిశ్శబ్దం అనమాట. ఒక వ్యక్తి ఆ లోపల వృత్తంలోకి వచ్చి ఒక చిన్న వెండి బాగా ఊదాడు. అంటే ఆ ఉత్సవంలో మొదటి భాగము అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఆ ప్రకృతాత్మను చిన్న బృందం ఒకటి ఆ బరిలోకి అడుగుపెట్టింది. నోరు తెరిచి మాట్లాడకపోయినా ఆ ప్రధాన పరీక్షకుడి ఆ బృందానికి ఒక ప్రశ్న వెళ్ళిందంట. ఆ ప్రశ్న ఒక శబ్దానికి సంబంధించిందట. ప్రశ్న నోరుతో కాకుండా. అటు ఇటు పొడవైన చెట్లు, మరి బద్ధకంగా ప్రవహించే నది ఎలాంటి శబ్దం చేస్తుందన్నదే ప్రశ్న. వెంటనే ఆ బృందవారు వాయు సంబంధమైన వాయిద్యాలను తమాషాగా కనబడే ఒక గిటారును సృష్టించుకున్నారు. వాటిని వాయించటం మొదలుపెట్టారు. అక్కడ ఒక రకమైన వాయిద్యము, ఆ శబ్దము మరి అక్కడ రూపొందుకుందనమాట. ఒక సంగీతం మొదలైంది. పంచభూతాలు ఆ వాయిద్యాలుగా మారిపోయాయి. మరి ఎన్నో బేరీలు ఈ చక్కగా ఎంతో వాయిద్యాలు వాయిస్తున్నారు. అయితే అక్కడ ఎంతో స్పష్టంగా ఏర్పరచుకున్న ఆలోచన రూపాన్ని చూడకుండానే, ఎటువంటి కష్టం లేకుండానే వాళ్ళ సంగీతంలోని అంశము సముద్రంలో తుఫాను తెరచాప తాళ్ళు తెగి ఆ కిచకిచమంటున్న చప్పుళ్ళు, ఉరుములు, మెరుపులు ఎవరి పాత్రను వాళ్ళు అక్కడ పోషిస్తున్నారట. ఆ ప్రదర్శన ఇక్కడ ఆ గుమిగూడిన వాళ్ళందరూ చూచి మరి ఆకాశం వైపుకు చేతులు చాచి మనలాగా చప్పట్లు కొట్టి, మనం మాకు కార్యక్రమం జరిగినప్పుడు చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం, అదేమీ చేయకుండా ఆ బృందాన్ని అంతవరకే అడిగారు. వాళ్ళు ఆ పరీక్షలో నెగ్గారనే అక్కడ అర్థమైందనమాట. ఇక రెండవ బృందం వచ్చారు. వాళ్ళు 5గురే ఉన్నారు. రకరకాల పళ్ళు, పూలు, పొదలలో ఉండే నిర్దిష్టమైన అంటుగట్టే విధానం వల్ల ఫలితాలను చూపమన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. వెంటనే ఆలోచన రూపాలుగా జవాబులు సైజుల్లోనూ రంగుల్లోనూ మార్పును స్పష్టంగా చూపించి, ఎటువంటి పూల మొక్కలను ఒకే మడిలో పెంచవచ్చు, ఏవేవి కలిపి ఒకే మడిలో వేస్తే ఒకదాని వల్ల మరొకటి చచ్చిపోతాయి అని అడిగారట. అంటే క్రాప్ రొటేషన్ అంటే ఏమిటి, దాని అవసరం ఏమిటి అన్న ప్రశ్నలు వేశారు. ఈ రెండవ బృందం కూడా అటు పరీక్షలను ఇటు అక్కడ చూడడానికి చేరి వాళ్ళను కూడా సంతృప్తిపరిచినట్లే. అంటే అక్కడ నోటి మాటలు ఏమీ లేవు, ఓన్లీ సంజ్ఞలన్నమాట, సైగలతోనే. మళ్ళీ ఒక వెండి బాక ఊదారు. చిన్న చిన్న ప్రకృతాత్మలుగా ఏర్పడిన మళ్ళీ మూడో బృందం వచ్చింది. పరీక్షకులు 3 కలిసి మనిషి పిల్లల ఆలోచన రూపాలను తయారు చేశారు. 3 పిల్లలు అందమైన జుట్టు ఉన్న ఇంగ్లీష్ వారి పిల్లలు, 5-7 సంవత్సరాల మధ్య వయసులో ఉండి వాళ్ళు సిండ్రెల్లా కథలను చెప్పుకుంటున్నారట. మరి మూడవ బృందంలో ఉన్న ప్రకృతాత్మలు వచ్చి వాళ్ళతో కలిసి ఆ కథను ప్రదర్శించడంలో ఒకరు కథను చెప్తున్నారు, వేరొకరు ప్రదర్శిస్తున్నారు. మరి ఆ పాత్రను పోషించడానికి అంత మరి చెల్లెళ్ళు సంతోషమే లేని సంతోషాన్ని కలిగించలేని తండ్రి ఆ పాత్రలు ప్రకృతాత్మలుగా పోషించడానికి సిద్ధపడ్డాయి. మరి ఆ పిల్లలు ఆ పాత్రలు వదిలేశారు. మరి అయిపోయింది. అయితే ఇక్కడ ఫెయిరీ సిండ్రిల్లాకు రథాన్ని సృష్టించి ఇవ్వటము, సిండ్రిల్లా బట్టలు మారిపోవటం లాంటివి భౌతిక తలంలో ఆ నాటకం వేసేటప్పుడు మారే కన్నా ఎంతో వాస్తవంగా కనిపించేలా ప్రదర్శించారు. మరి చిన్న ప్రకృతాత్మలు ఏ నిస్వార్థాన్ని అయితే చూపించాయో దానిని బట్టి వాళ్ళు పరీక్షలో నెగ్గటమో ఫెయిల్ అవటమో తేలిపోతుంది అని వీళ్ళకి అర్థమైందనమాట. మరి కొంత విరామం తర్వాత అందరూ కూడా అక్కడ సంగీతాన్ని ఎంతో ఆస్వాదించారు. మళ్ళీ వెండి బాక ఊదారంట అక్కడ. మరి ప్రధాన అర్చకుడు లేచి ఆ ప్రకృతి ఆత్మలు నిలబడి ఉన్న బరిలోకి వచ్చి
గట్టిగా చెప్పాడట. మొట్టమొదటిసారిగా పదప్రయోగం జరిగింది. ప్రధాన అర్చకుడు తన చేతులను నేరుగా పైకెత్తి దేవతాహ్వానాన్ని పలికాడట. మూడవ తరములో ఆ చెట్ల మధ్య ఆ రోజున ఏ భాషలోనైతే ఉచ్చరించారో ఎక్కడ ఇప్పుడు అదే భాషలో ఉచ్చరించారట. అది ఏ భాషో తెలియదు, కానీ అప్పుడు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం అందించాడు. స్పష్టమైన హాస్టల్ వెలుతురులో ఆ ఖడ్గము దేదీప్యమానంగా వెలుగుతుంది. అది ఆకాశం వైపుకు ఎత్తి మరిన్ని పదాలు ఉచ్చరించాడు. మరి వాళ్ళంతా అతని ఎదుట వరుసగా నిలబడి ఆయన ఖడ్గాన్ని ఆ వరుసలో మొదటి వాని తల మీద ముంచి 2 మాటలు చెప్పాడంట. ఆ గురువు ఆ ఖడ్గం పట్టుకొని, దేవుడు నీతో ఉంటాడు అన్నట్లు ఉన్నాయంట ఆ మాటలు. అంటే మాట కాదు కదా, అక్కడ సైగలే కదా. ఆ మాటలు ఆ విధంగా, సైగలు ఆ విధంగా ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. ఒక చిన్న మళ్ళీ ముసలాయన ఒక ప్రకృతి ఆకృతి ఒక అమ్మాయిగా మారిపోయి వాళ్ళందరూ కూడా అలాగే మారిపోయారు. కొందరు మగ ప్రకృతాత్మలుగా అలా కొత్తగా సృష్టించబడిన శరీరాలన్నీ చూడడానికి యువ శరీరాలుగా ఉన్నాయి అందరూ కూడా. ఎంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు ఆ చీఫ్కి థ్యాంక్స్ చెప్పుకొని, మరి ఎటువంటి వార్నింగు లేకుండానే ఆ శరీరము వదిలి పిలుస్తుందని ఫీల్ అవ్వటము, అతను మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత శనివారం రాత్రి శరీరంలోంచి బయటకు వచ్చేసరికి లండన్ ఆసుపత్రిలో కలిసిన జిమ్ అనే హాస్టల్ సహాయకుడు ఇతని కోసం ఎదురు చూస్తున్నాడట. అంటే వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ చనిపోయాడు కదా, అతను ఇతని కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. మరి నా సహాయం కోసం వచ్చాడు. ఆ రోజు రాత్రి మేరీ అనే అమ్మాయికి నేను సహాయం చేసిన విధానం అతనికి ఎంతో నచ్చిందంట. ఇప్పుడు మరింత సహాయాన్ని అందిస్తాననిపించి వచ్చాడు. ఆసుపత్రికి చూడడానికి, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో మేరీకి చెప్పారట. ఆమె తల్లి దాడుల్లో చనిపోయిందని, దాంతో ఆమె తలక్రిందులైపోయిందని, ఎవరు ఎంత చెప్పినా ఆమె సమాధాన పడటం లేదని, ఆమెకి 7 ఏళ్ల చెల్లెలు ఐరన్ అనే అమ్మాయి ఉందని, మేరీ కూడా చనిపోతే చాలా ఘోరం జరుగుతుందని అన్నాడు. మరి ఈ మధ్య నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టే అవకాశం వచ్చినందుకు మరి ఆచార్య ఇదంతా ఇతనికి ఆ జ్ఞానాన్ని నేర్పించాడు కదా, మరి ఇతను కూడా అటువంటి వర్క్ చేస్తున్నందుకు ఇతనికి చాలా ఆనందం అనిపించింది అనమాట. వచ్చి ఆ మేరీ శరీరం మంచం మీద పొర్లుతూ కనిపించింది. ఆమె హాస్టల్ శరీరం వాటిలో అటు ఇటు తిరుగుతూ జుట్టు పీక్కుంటుంది. నేను వెళ్ళేసరికి ఆమెకి ప్రాణం కొద్ది కుదుటపడి ఆమెతో సావధానంగా మాట్లాడేసరికి ఆమె కొంచెం శాంతించి మరి ఒక రూపాన్ని తయారు చేశారంట. ఇద్దరము దాని మీద కూర్చున్నాము. ఆచార్య గారి నుండి నేను పొందిన జ్ఞానములో ఆమెకు అవసరమైనంత అందించాడంట. సంభాషణ నెమ్మదిగా ఐరన్ మీదకు తిప్పాను. అటు తల్లి ఇటు అక్క ఇద్దరూ చనిపోతే ఆమె గతి ఏమవుతుందో ఆలోచించు. నాకు లేని అధికారాన్ని తీసుకుని మేరీకి గట్టిగా చెప్పాను. తాను బ్రతకాలని కోరుకుంటే అందుకు ప్రయత్నం చేస్తే ఆమె బ్రతకవచ్చు. బ్రతికుండి కూడా నిద్రపోయేటప్పుడు తన తల్లిని కలవచ్చు. ఆ విషయంలో నేనేమన్నా సహాయం చేయగలనేమని అడిగిందంట. సరేనని ఒప్పుకున్నాడట. అలా ఒప్పుకొని కొంత బాధ్యతను ఎత్తిన వేసుకున్నాడు ఇతను కూడా. రాత్రి నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పాడంట ఆవిడికి. మరి ఆదివారం రాత్రి వెళ్ళేసరికి మేరీ ఎదురు చూస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె తల్లి కోసం వెతుకుదామన్నాను. హాస్టల్ పరిస్థితుల్లో ప్రయాణం చేయటం ఎంత సులభమో ఆవిడికి చూపించాను. హాస్టల్ లోకంలోని ఎలా చెయ్యాలి, ప్రయాణం ఎలా చేయాలి, సూక్ష్మ శరీరయానం ఎలా చేయాలో చూపించాడనమాట. మరి ఈ విధంగా ఎదగటము ఆవిడికి చాలా నచ్చింది, ఆసక్తి కలిగింది. తాము నివసించిన ప్లాట్ భవనం దగ్గరికి తీసుకెళ్ళింది. ఐరన్ పక్క ప్లాట్లో కనిపించిన మాకు ఐరన్ మంచం మీద పడుకొని ఉంది. ఆమె మంచం పక్కనే ఆమె తల్లి కూర్చొని ఏడుస్తున్న బిడ్డను ఓదార్చాలని ప్రయత్నిస్తుంది. ఐరన్కు తల్లి కనబడకపోవడంతో ఏడుస్తూనే ఉంది. మొదట ఆ తల్లి మేరీ కూడా చనిపోయిందని అనుకుంది, కానీ ఆమె చనిపోలేదని తెలుసుకున్నాక, ఐరన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆమె బ్రతికే ఉంటుందని అర్థమయ్యాక ఆ తల్లి మనసు కుదుట పడింది. వాళ్ళ ముగ్గురిని మాట్లాడుకుంటూ ఉండమని నేను మళ్ళీ అక్కడికి వస్తానని చెప్పి ఇతను బయటకు వచ్చాడనమాట. మరి జిమ్ము చనిపోయాడు కదా, అతని దగ్గరికి వెళ్ళాడనమాట. మరి తల్లి ఆమె ఐరను మరి ఆచార్య గారు నాకు ఎలా వెంట ఉండి సహాయం చేశారో అదే విధంగా నేను వీళ్ళకి సహాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. మరి ఆ తల్లి బాగా పరిణితి చెందిన వ్యక్తి కాదు. ఒక హాస్టల్ సహాయకుడు చెప్పాడు నాకు. చనిపోయాక ఆమె ఎదురికి శరీరం నుంచి విడిపడేలా సంకల్పం
చేయడానికి రోజులు పట్టిందని, అప్పటికి కానీ ఆమెకు తన కుటుంబంతో లింకు తెగిపోలేదని, రాత్రులు వాళ్ళను కలుసుకోవచ్చని అర్థం కాలేదని, అర్థమయ్యేసరికి ఆమెకు మరింత సంతోషం వేసిందని అన్నీ చెప్పాడు. కొంతకాలం పాటు ఆమె మొదటి హాస్టల్ స్థలంలో చాలా సంతృప్తిగా ఉంటుందేమో. నా శరీరం తిరిగి రాబోయే ముందు నేను చేసిన చివరి పని ఏంటంటే, నా సంకల్ప శక్తినంతా ఉపయోగించి ఐరిన్ మనసును ప్రభావితం చేశాను. ఆమెకి నిద్రలో ఏమేమి చెప్పడం జరిగిందో దానిలో కొంచెమైనా నిద్ర లేచాక ఆమెకు గుర్తుండాలి. అంటే ఆచార్య ఇతనికి ఎటువంటి జ్ఞానాన్ని అయితే నేర్పించాడో ఇప్పుడు వీళ్ళకి ఇతను అటువంటి హెల్ప్ చేస్తున్నాడు. దానివల్ల ఇతను ఎంతో ఆనందాన్ని కూడా పొందుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్